వీడియోలో ఒక క్లిప్ యాడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన దానికి ఏజ్ రిస్ట్రిక్ట్ పడ్డదని. ఈ వీడియోని డాగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడకండ్రా ప్లీజ్. ఎందుకంటే నేను డాగ్స్ అన్నిటిని అనట్లేదు. మనుషులు కుక్కల్ని హింసించిన వీడియోస్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం కుక్కలు కూడా చిన్న పిల్లల్ని గరిచిన థింగ్స్ ఉన్నాయి. బయట ఆడుకుంటున్న బాలుని లాక్కెళ్లి చంపిన వీధి కుక్కలు. సో నేను ఈ చిన్న పిల్లల్ని గరిచే థింగ్స్ మాత్రమే అగేన్స్ట్. అలాగని మనుషులకు సపోర్ట్ కాదు, కుక్కలకి అగేన్స్ట్ కాదు. అదొకటి మీరు బుర్రలో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోని పప్పి హార్డ్ కోర్ లవర్స్ అయితే స్కిప్ చేసేయండి, చూడకండి ప్లీజ్. రూల్ నెంబర్ 1, ఈ చూడు చాలా కామెడీ ఉంటది. कैसे फाड़ा है हमें पैंट नहीं दिखा सकता खोल के कि कैसे कैसे काटा है వీళ్ళంట हमें रेबीज के टीके लगवा लेते हैं मेरे बेटे को काटा है हमें काटा मुझे काटा है बेटे को इतने बुरे तो काटा था नहीं मर गए కుక్కలు కరుస్తా ఉంటాయంట. హాస్పిటల్ వెళ్ళి ఇంజక్షన్లు వేసుకొని వస్తా ఉంటారంట. ఆడికి ఒళ్ళంతా కరిచినాయంట, బట్ అది చావలేదంట. అబ్బా సాయిరామ్. అండ్ ఇంకో సైడ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి వాడికి 19 ఏళ్ళు కుక్క కరిచింది. వాడు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయినా కూడా 21 డేస్ తర్వాత వాడికి ర్యాబీస్ వచ్చిందంట. అండ్ వాడు ఒక్కడే కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్కి. అందుకే పిల్లి చెల్లి గరిస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కుక్క గరిస్తే జర్రా రిస్క్ ఉంటుంది. కుక్క గరిచిన వెంటనే కరిచిన భాగాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి, హాస్పిటల్ వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. 2025 కి స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని రిమూవ్ చేసేయాలని చెప్పి సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చినారు. అక్కడ రాసుందిరా, పిక్ దెమ్ అప్ విత్ ఇన్ 8 weeks అండ్ మూవ్ దెమ్ టు షెల్టర్. సుప్రీం కోర్ట్ ఆర్డర్. అరే మనిషి ఎంత స్వార్థపరుడు అయిపోయాడ్రా. కుక్కలకి షెల్టర్ ఇచ్చే టాపిక్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయడం మానేసి, ఏ కుక్క నువ్వు రోడ్డు మీదనే ఉండాలి, రోడ్డు మీదనే తిరగాలి, మేము ఇచ్చిన బిచ్చమేసే బతకాలి అని కోరుకుంటున్నారు. అంటే ఎంత గలీదైపోయారా మనుషులు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? చంపట్లేదు, అక్కడ హింసించట్లేదు, జస్ట్ తీసుకెళ్ళి షెల్టర్లో పెడుతున్నారు. దాన్ని ఎవడో వచ్చి ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు. లేదా రిమూవ్ చేస్తారు, అంటే అక్కడ నుంచి తీసుకుపోయి దూరంగా పెడతారు. దానికి ఎందుకు అంతా పట్టించుకోని కుక్కల కోసము గవర్నమెంట్ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది అని అంటే, ఈ పట్టించుకుంటున్నాము అని చెప్పే వాళ్ళు మరి పట్టించుకోవడానికి వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాటికి మంచి వసతి కల్పించచ్చు కదా, ఎందుకు కల్పిస్తలేరు? మరి ఎయిర్ పొల్యూషన్ వల్ల 2.1 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. యాక్సిడెంట్స్ వల్ల 1 lakh యాక్సిడెంట్స్ వల్ల ఇగో ఇంతమంది లక్షలు చచ్చిపోతున్నారు, వేల మంది అని అంటుంది. సింపుల్, బండిలు ఆపేయండి, మరి వాహనాలు ఆపేద్దామా? మరి నాకు ఆశ్చర్య విషయం. we are taking the freedom of that little babies and we are celebrating a Independence Day. We have no right to celebrate the Independence Day. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి బొక్కరా చాలా సార్లు అనిపిస్తుంది నాకు. ఇన్నోసెంట్ బేబీస్ కి నేచర్ ని మనం హార్మ్ చేస్తున్నాము. ఇండియా అనేది చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది రాబోయే కాలంలో. ఇవిడ మాట్లాడిన దాని ప్రకారము అందరికీ తెలిసిందే కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పండి. ఎవరైతే జంతువులకి హాని చేస్తారో అప్పుడు కర్మ అనేది గట్టిగా అనుభవించబడతారు. ఎన్ని ఎద్దులను కోస్తున్నారు, ఎన్ని ఆవులను కోస్తున్నారు, మేకల్ని కోస్తున్నారు, కోళ్ళను కోస్తున్నారు. సరే, అవి రెండింటిని మనం గాడ్లాగా కన్సిడర్ చేయము. అండ్ అవి రెండిటి వల్ల బతికున్నప్పుడు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఆవుల వల్ల పాలు, పెరుగు, నెయ్యి, చేనుకి ఎద్దుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నందీశ్వరుడు అంటాం, గోమాత అంటాం, వీటిని ఎంతో కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత అనుభవించాలి ఫ్యూచర్లో? కర్మని అనుభవిస్తారు కూడా. అవి ఇంత కట్ చేయబడుతుంటే వాటి కోసం వచ్చి ఇంతే ఎమోషనల్గా, ఇంతే బ్రూటల్గా ప్రొటెస్ట్లు కానీ, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ, ఏడవడం కానీ చేస్తారా? వాటి వల్ల 1% కూడా హాని లేదు, నుక్సాన్ లేదు. వాటికే రివర్స్ చంపుతున్నారు. వీటినైతే జస్ట్ దూరంగా వదిలేస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, బట్ వాటినైతే చంపుతున్నారు. మరి వాటి కోసం ఎవడు ఏడవాడే? అండ్ వాటి కోసం బయటకు వచ్చే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ వెళ్ళదే? ఎందుకు అవి యానిమల్స్ కాదా? నేను చెప్తున్నా కదా, ఆవుల వల్ల 100 రకాల లాభాలు ఉన్నాయి, బట్ ఆవులను చంపినా పట్టించుకోం మనం. 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ అన్న ప్రాణాలు వాటి కాదా? కుక్కని జస్ట్ వాడు పైకి వస్తున్నాయని చెప్పి ఒక మనిషి కర్రతో కొడితే ఒకడు వచ్చి ఆ మనిషిని కొట్టేసిండు, నువ్వు కుక్కల్ని ఎట్లా కొడతావని. అరే ఫస్ట్ కుక్క వచ్చి అటాక్ చేస్తే వాడు కర్రతో కొట్టిండు, దాంట్లో వాన్ తప్ప ఏముందరా? మీకంత కుక్కల మీద ప్రేమ ఉంటే వెళ్ళి చిన్న పిల్లోడ్రా కూర్చొని ఉన్నాడు, అట్లాంటి ఒక కుక్క పోతే దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా కొట్టిండు మెల్లిగా, అని చేతి గట్టికి కూడా తాకదు. మళ్ళీ చిన్న పిల్లోడు ఆ కుక్క వాడిని కరిచింది. సో అక్కడ చిన్న పిల్లోడికి తెలియదు. కమెంట్ సెక్షన్లలో మంచిగా అయింది, ఆ పిల్లోడు చచ్చిపోవాలి అని కోరుకునే వాళ్ళు కూడా అక్కడ కమెంట్లు పెడుతున్నారు. ఒకడైతే ఆ పిల్లని గంగలో పడేసిన టెంప్లెట్ వేసిండు. అంటే వాడి సోచ్ ఎక్కడుంది? అరే పిల్లలు అన్నాక తప్పులు చేస్తారా? జస్ట్ కుక్క కోసం ఒక చిన్న పిల్లోడు కూడా చావాలని కోరుకుంటున్నారంటే మీ సోచ్ ఏడుంది? మీరు ఎంత బ్లైండ్ లవ్ చేస్తున్నారు? కుక్క మీకు ఎంత లాయల్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం కుక్కకి పరమ లాయల్ ఉన్నారా? మీ జీ కూడా కుక్కకి ఇచ్చేస్తారు. మీరు ఒక పని చేయండి, మీ జీలో కుక్కల మొగ్గలన్నీ తెచ్చి పెట్టుకోండి. ఎవరా మీరంతా? Just came from within. This
is not done. Shame on us. Shame on our country. And before passing a judgment, you could have taken the animal lover. Could have asked, what help do you need from the government? ఇప్పుడు రేపులు మర్డర్లు జరిగినప్పుడు పట్టించుకొని సుప్రీంకోర్టు వీటిని ఎందుకు పట్టించుకుంటుంది అని అంటారు కదా, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏడుస్తారు కదా, మరి వీళ్ళే అవి జరిగినప్పుడు ఇంత ఎందుకు ఏడరు? కోల్కతాలో రేప్ కేసు అంత దారుణంగా జరిగింది, మరి అక్కడ ఉన్న పార్టీని ఎందుకు నిందించారు? పోనీ సరిగ్గా పనిచేస్తున్న యోగి భాయ్ 99% రేప్ కేసులని చంపివాడు మింగేసిండు ఎన్కౌంటర్ లో, మరి ఆయనకెందుకు సపోర్టివ్ గా వీడియోస్ చేయరు? అంటే అది వీళ్ళ రియాలిటీ. ఒక రేప్ జరిగితే దారుణంగా ఇంత ఏడవారు, బట్ దీనికోసం ఏడుస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఇక్కడ దీని గురించే ఈ టాపిక్ గురించే తెగ స్టోరీలు పెడతా ఉంది. ఓకే, ఐ అప్రిషియేట్. బట్ ఈ ఏడిచిన హీరోయిన్ ఒక ముస్లిము, ఇవిడ బయోలో యానిమల్ లవర్ అని పెట్టుకుంటది. మరి ఆవులు ఎద్దులు హిందువులు అయితే పూజిస్తారు, బట్ వాటిని అంతా కట్ చేసి కళ్ళ ముందరనే చంపేస్తా ఉంటే ఎందుకు ఇంత ఏడవలేదు? మరి బయోలో యానిమల్ లవర్ అని ఎందుకు పెట్టుకున్నారు? అది రియాలిటీ. రియాలిటీ మాట్లాడితే అందరికి కోపం వచ్చేస్తుందిరా, రియాలిటీ మాట్లాడితే హట్ అయిపోతారా. సేవ్ డాగ్స్, సేవ్ డాగ్స్, అరే సేవ్ క్యాట్స్, సేవ్ క్యాట్స్, అరే సేవ్ టైగర్స్ భాయ్, yes సేవ్ టైగర్స్, అరే భాయ్ సేవ్ కౌస్. అంధభక్తి. అంత ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి ఖర్చే కుక్కల్ని. डॉग लवर्स को क्या कहना चाहेंगे? दोगले हैं सब, घर पे विदेशी नस्ल के कुत्ते पालेंगे पर हमें रोड पे मरने के लिए छोड़ देंगे. మళ్ళీ శివునితో పెట్టి కుక్కల్ని ఎడిట్ చేసిండ్రు. అంటే మరి శివునితో నంది ఉంటుంది, ఎద్దుల్ని గట్టిగా కట్ చేసినప్పుడు ఈ ఎడిట్ వాడు వేయలేదే. ఆవులు 100% బెనిఫిట్ ఇస్తుంది, 1% కూడా లాస్ అటాక్లు ఇవ్వదు. గోమాత అన్ని దేవుళ్ళు కలిపి గోమాత అంటారు, వాటిని కట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎడిట్లు ప్రొటెస్ట్లు చేయలేదే. ఇప్పుడు ఏమన్నా అంటే నన్ను బయాదుడు అంటారు. అరే మీరే కుక్కకి బయాదుడు ఉన్నారు. ఏదైనా మీకు నచ్చంది జరిగితే రేపుల గురించి ఎందుకు బీకరు? రేప్ చేసినోని వదిలేసినట్టు కుక్కల్ని వదిలేయండి. వాళ్ళ స్వార్థానికి కొన్ని థింగ్స్ని లవ్ చేస్తారు, దానికి ఎవరైనా హర్ట్ చేస్తే వేరే థింగ్స్తో కంపేర్ చేస్తారు. ట్రెండింగ్ అనేది ఆల్గోరిథం అయిపోయింది. ఆల్గోరిథంలో ఏది ట్రెండింగ్లు ఉంటే అది ప్రొటెస్ట్ అవుతుంది అన్నట్టు, దానికోసం ప్రొటెస్ట్లు చేస్తారు అన్నట్టు. పనికొచ్చేవి చెయ్యలిల్లు. డైలీ 5,000 నుంచి 10,000 మంది పిల్లలు చచ్చిపోతున్నారు హంగర్తో. దాన్ని పట్టించుకోరు ఇల్లు. మనుషుల కంటే జంతువులు ఎక్కువ అయిపోతాయి వీళ్ళకి. స్వామి వివేకానంద పుట్టిబొక్కరా, ఒక టైం వస్తే మనిషి కంటే ఏది వాల్యుబుల్ కాదని చెప్పిండు, బట్ మనకి ట్రెండింగ్ అనేది వాల్యుబుల్, పనికిరాని థింగ్. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. వాళ్ళ హ్యాపీ ఇండిపెండెన్స్ చెప్పాలనే థాట్ లేదండి, ఎందుకంటే మొట్టకూడరా ఇండిపెండెన్స్ డే జరుపుకోకపోతే మొట్టగుడు. ఎందుకంటే ఆడికి ఇండిపెండెన్స్ డేకి మీనింగే తెలియదు. రూల్ నంబర్ 1, అరే అంత ఉంటే ఖర్చే కుక్కల్ని తీసుకుపోయి మీ ఇంట్లో చిన్నపిల్లల ముందర పెట్టుకోనరా, నో ప్రాబ్లం. ఎర్రి పువ్వులతో ఎప్పుడు ఆర్గు చేయకూడదు. చికెన్ మటన్ తినేటోళ్ళు కూడా వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు అంటారు. అరే కుక్క ఏమైనా గడ్డి తింటదారా? పోనీ కుక్కల కోసం ప్రొటెస్ట్లు చేసేటోళ్ళు వచ్చేమైనా గడ్డి తింటారా? వెజిటేరియన్సా? ఆయన కర్ణాటకలో మంగళూరు అనుకుంటా ఎమ్మెల్సీ బేజే గౌడ లీడరు, ఈయన 2,800 కుక్కల్ని చంపినా అని అంగీకరించిండు. రీజన్ ఏంటంటే చిన్న పిల్లలు కుక్కల వల్ల చచ్చిపోతున్నారని చెప్పి. అండ్ ఈయనకి తీవ్ర వ్యతిరేకం వచ్చింది డాగి లవర్స్ నుంచి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ పిచ్చి కుక్కలన్నింటినీ మీ ఇంటికి వదులుతా, మీరు పెంచుకోండి అని అన్నాడు. సో నేను ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయాలో కన్ఫ్యూజ్డ్ ఉన్నా. మీరైతే ఆయన చేసింది కరెక్టా కాదా, ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతా అస్సాం. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, కుక్కలకి నేను అగేన్స్ట్ కాదు, అన్ని జంతువులకి అగేన్స్ట్, ఏవైతే పిచ్చుకుంటాయో. దట్స్ ఇట్. నేను నిజంగా కావాలా? నీ కొరియోగ్రఫీలో నువ్వు అట్లా కొరియోగ్రాఫ్ చేసుకుంటావు, నా కొరియోగ్రఫీలో నేను ఇట్లా కొరియోగ్రాఫ్ చేసుకున్నాను. రాంగ్ మాట్లాడుతున్నావు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.